డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. $500 విజయవాడ వెళ్ళిపోవచ్చు తెలుసా? మరి వెళ్ళిపోండి. రిటర్న్ బస్ స్టాప్లో డ్రాప్ చేయనా? ఓలా నోప్రో బుక్ చేసుకోవాల్సి. అవి విజయవాడ వరకు రావు సార్. ఎక్స్ట్రా కలా మీరు డబ్బులు ఇస్తే వేరే వాళ్ళని ఎక్కించుకోవాలా? ఇదిగో ఏంటి సార్ ఇది? పీజీ. ఓహో అంటే? పేయింగ్ గెస్ట్. ఓహో అంటే? బయట అద్దెకుంటే ఒకళ్ళమే ఉండాలి, వండుకుని తినాలి. ఇక్కడ అనుకో వేరే వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళు వండి పెట్టింది మనం తినొచ్చు. హాస్టల్లో అనమాట. కలర్స్. అమ్మాయిలు వెళ్తున్నారేంటి? ఇదా కోలివింగ్ పీజీ. అమ్మాయిలు అబ్బాయిలు అంత ఆత్రమే ఉండుంటే ఇల్లు వదిలి ఇక్కడ వరకు వచ్చేవాడు కాదు. అంటే ఇందాక మీరు ఎక్కింది మీ ఇంటి దగ్గర? అవును, అది నా సొంత ఇల్లు. సొంత ఇల్లు ఉంచుకొని పీజీలు గీజీలు ఎందుకు సార్? ట్రాఫిక్లో గంటన్నర పట్టింది మనం ఇక్కడికి రావడానికి. స్పీకర్లో భోజ్పురి పాటలు పెట్టే బదులు ఈ క్వశ్చన్ లేదో అప్పుడు అడుగుంటే చెప్పేవాడిని కదా. కదా సరే, టైం అవుతుంది, నువ్వు వేరే వాళ్ళతో వదులుకో. సరే సార్, ఏదో ఒకరోజు నాకు కూడా పెద్ద గిరాకీ రాదా? అప్పుడు ఇక్కడే అద్దెకుండి 1 నెల రోజుల్లో మొత్తం అమ్మాయిని సెట్ చేస్తా. మా పేరటి జామ్ చెట్టు. హలో, అడ్వాన్స్ కట్టండి. నా పేరు చెప్పలేదు, రూమ్ ఎలా ఉంటుందో చూడలేదు, రెంట్ ఎంతో తెలియదు, అప్పుడే అడ్వాన్స్ కట్టేయమంటున్నారేంటి? అడ్వాన్స్ అని ఎందుకంటారో తెలుసా? అది అడ్వాన్స్గా కడతారు కాబట్టి. ముందు రూమ్ చూపించండి, నచ్చితే కడతాను. ముందు రూమ్ చూసారనుకోండి 3 నెలలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. అదే చూడకుండా జాయిన్ అయిపోయారనుకోండి 1 మంత్ కడితే సరిపోద్ది. ఏమంటారు? నువ్వు ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నావు అంటే పీజీ బొక్కలా ఉంటుందని అర్థం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? హోల్ హైదరాబాద్ పీజీలోనే ఓజీ సార్ మాది. చూపించు. పైనది అమ్మాయిల బ్లాక్, ఇది అబ్బాయిల బ్లాక్. రూల్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి. కానీ వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. అబ్బో, మీ రూమ్ ఎంత పెంటగా పెట్టుకున్నా పర్లేదు, కానీ కారిడార్ మాత్రం నీట్గా ఉంచుకోవాలి. 1వ తారీఖున రెంట్ పడిపోవాలి, లేకపోతే మీ సామాన్లు బయట పడిపోతాయి. బాధేస్తే మందాగండి, కానీ బాటిల్స్ మాత్రం డస్ట్బిన్లో వేయండి. ఎరా బాగుతికేవా? ఆ 3వ నంబర్ అంటే చూడరా. నేను ఇలా ఎందుకు కుంటున్నానో తెలుసా? ఎందుకు? ఇలాగే ఒకటి తాగి పడేసిన ఖాళీ వీరి బాటిల్ మీద కాలేసి జారిపడ్డా. అయ్యో, చిరాగేస్తే దమ్ము కొట్టండి, కానీ నా ముందు మాత్రం కొట్టకండి. నేను ఇలా ఎందుకు ఆశపడుతున్నానో తెలుసా? ఎందుకు? ఇక్కడ దమ్ము కొట్టే బ్యాచ్ వల్ల నా లంగ్స్లో పేరుకుపోయిన తారుతో హైదరాబాద్లో సగం రోడ్లు బాగు చేయించున్నారు డాక్టర్లు. అయ్యో, తాగేదొకడు తాగిలేదు నాకు, దమ్ము కొట్టేదొకడు దమ్ము వచ్చేది నాకు. అమ్మ జీవితం. పదని మీ రూమ్ చేయిస్తా. ఏట్రా వస్తున్నాడు? ఇదిగోండి సార్, ఇదే మీ రూమ్. అది ఏసీ, అది ఫ్యాను, అది వాష్రూమ్. హాయ్ బ్రో, ఐమ్ అభి. కిషోర్. ఏంటన్నా ఏదో రాస్తున్నట్టున్నావు? సూసైడ్ లెటరా? నీ అబ్బా లవ్ లెటర్ రా. లవ్ లెటరా? అయినా ఈ కాలంలో ఎవడన్నా లవ్ లెటర్ రాసేది? అంటే వాట్సాప్ చేద్దామంటే నెంబర్ లేదు, డైరెక్ట్ గా చెప్దామంటే ధైర్యం లేదు. ఓ, అందుకే లవ్ లెటర్ రాసి రూమ్ ముందు పడేద్దామని. అవునా? ఏదో ఒకసారి ఇటీ. రే ఊకా అన్నా. ఎటే? నీవెవ్వరో కన్నీటి పరదాల తెరచాటు, కనుపాపతులు చూపే పొరపాటు. అబ్బో, వేటూరు గారి లిరిక్స్ లాగా చాలా అందంగా రాసావన్నా. అంటే ఏదో క్రియేటివ్ గా. అది ఆయన రాసిందే, యువ సినిమాలో పాట. అంటే ఆ అమ్మాయికి తెలుగు సినిమా నాలెడ్జ్ లేదనమాట, అందుకే చిన్న రాయేసి చూద్దామని. ఓ పోన్లే బ్రో, తెలుగు పాటలు రాస్తే దొరికిపోతాం. అదే హిందీ పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం అనుకో దొరకడం కష్టం. అవునా? ఇప్పుడు
నీకోసం ఆ చందమామనే కాదు ఉన్న నక్షత్రాలన్నీ మూట కట్టుకుని వస్తా. కానీ కాసేపు ఆ చందమామని ఆ నక్షత్రాలని అలాగే ఆగి ఉండమంటావా? ముందు నీకు ముద్దు పెట్టి ఆ తర్వాత బయలుదేరతా. బాబా బ్రో, ఇంత ఫాస్ట్ గా ఇంత మంచిగా ఎలా రాసావు బ్రో? నేను రాయలేదు బ్రో, ఆల్రెడీ రాసిందే, భాష మార్చా అంతే. అంటే तेरे वास्ते फलक से मैं चांद लाऊंगा, 16 17 सितारे संग बाद लाऊंगा. चांद तारों से कहो अभी ठहर जरा, पहले इश्क डाले उसके बाद लाऊंगा, पहले इश्क डाले उसके बाद लाऊंगा. బ్రో ఏం బ్రో అసలు మంచి ప్లే బాయ్ లా ఉన్నావు. ఎలా అయినా నీ హెల్ప్ తీసుకుని నా పిల్లని సెట్ చేసుకోవాలి బ్రో. ఇన్ని స్కిల్స్ పెట్టుకొని నీకేం హెల్ప్ చేస్తాడు? కిషోర్ అనే పటాయించుకుంటాడు. యా అన్నా? రే రాజు బ్రో, అప్పుడే రూమ్మేట్ లాగా గుడ్ వైబ్స్ బ్రో. హలో, రూమ్మేట్స్ అవ్వాలంటే ముందు అడ్వాన్స్ కట్టాలి. కిషోర్ అన్న తీయండి 3 నెలల అడ్వాన్స్. 1 month అడ్జస్ట్ అవ్వచ్చుగా. నేను మీకు ముందే ఆప్షన్ ఇచ్చా అన్న, మీరే వినలేదు. లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే అన్న. సరే సరే, యూపీఐ నెంబర్ చెప్పు, కొట్టేస్తా. బ్రో మీరు కూడా లిరిక్స్ చెప్తే రాసేస్తా. ఇంతలా పరితపిస్తున్నావు, ఎవరు బ్రో అమ్మాయి? ఆగు, స్టడీగా ఉండు, అలా ఊగొద్దు. నువ్వు క్యాబ్ బుక్ చేయి. క్యాబా? ఎక్కడికి? ఇంకెక్కడికి? తాగి తాగి నీకు ఒళ్ళు తెలియట్లేదు. పీజీకి వెళ్దాం పదా. ఇప్పుడు మనం ఉన్నది పీజీ దగ్గరే. అంటే మనం ఇంకా పబ్కే పోలేదా? మనమేం తాగలేదా? తాగడం అయింది, తాగి పడిపోవడం అయింది, క్యాబ్ లో తమని ఎక్కించడం అయింది, దించడం కూడా అయింది. ఓ సో గీత, నేను దిగిపోయా కానీ నాకింకా దిగల. సరే పదా. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఫస్ట్ నువ్వు పదా. మీరు 99% తాగొచ్చారనే విషయం నాకు 101% తెలుసు. యా సారీ రాజన్న, ఏదో అలా. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? వీడేమైనా మనకి ఓట్కా పెగ్ కల్పించాడా? లేదంటే వీడి బాబు ఏమైనా బీర్లు తాగించాడా? మా బాబునంటదేటి? సారీ అన్నా. రాజు అన్నా, నా మాట విని ఈ టీలు కాఫీలు కాకుండా విస్కీలు రమ్ములు తాగావనుకో బాగా నిద్ర పడుతుంది. అలా పట్టకూడదనే అక్కడ కాఫీ తాగుతుంది. పోల్ డాన్స్ చేసినంత మాత్రాన నువ్వు చెప్పిందల్లా నేను వినాలా? పోల్ డాన్సా? నీహా, అది పోల్ కాదు, స్ట్రీట్ లైట్. అండ్ సెకండ్లీ, చేసింది నేను కాదు, నువ్వు. హే ఆపవే. రాజు అన్న ముందు పరువు పోతుందనేగా నువ్వు ఇలా చెప్తున్నావు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇంకా మొహమాటం పోలే నీకు. సరే అయితే మరి వెళ్దామా? వెళ్దాం కానీ ఐ లవ్ యూ గీతు. లవ్ యూ టూ నేహా. వెళ్దామా? 2 రోజుల కిందట ఒక టాప్ కోసం అంతగానో కొట్లాడుకున్నారు. ఈ రోజు ఏంట్రా అంటే లవ్ యూ బచ్చే అంటారేటి? ఆ టాప్ పోగొట్టింది స్వాతి అని తెలిసిందిలే. ఆ స్వాతిని ఎలా చంపుదామని చెప్పి ఇద్దరం ప్లాన్ చేసుకునే ప్రాసెస్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. చంపడం ఏంటి? కానీ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందే వేరే ఎవరి మీదైనా ట్రై చేయాలనుకుందాం. ఇంతకీ ఏం ప్లాన్ చేశారు? కాఫీలో ఎలుకల మందు కలపడం. నన్ను కానీ చంపేస్తారా? వాడి ఫేస్ చూసావా? అయిపోయిందా? పద తిందాం. అవును, నీకు వంటొచ్చా? ఏ, ఇక్కడ ఫుడ్ ఉండదా లేదా బాగుండదా? ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది కూడా. నాకేమో ఇప్పుడు మ్యాగీ క్రేవింగ్ ఉంది. చా, ఎక్కువ వండేసినట్టున్నాను. గీతూ, దిస్ ఇస్ ద బెస్ట్ మ్యాగీ. థ్యాంక్ యూ. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే. ఛా, ఇవాళ నేను 2 బీర్లు తక్కువ తాగుంటే
మిగిలిన మ్యాగీ కూడా నేనే తినేసేదాన్ని. అవును, నీకు ఇంట్లో ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉండేది కదా. అవును, నీకెలా తెలుసు? మ్యాగీ వండడం రాకుండా పెరిగావంటే ఆ మాత్రం గారవం చేసుంటారులే. అవును, హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండగా ఇక్కడ పీజీ తీసుకుని ఎందుకుంటున్నావు? నేహా, తాగింది మొత్తం దిగిపోయింది. హే ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. టేస్టీగా మ్యాగీ చేసావు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకెప్పుడు నన్ను క్వశ్చన్ అడక్కు. సరే. గీతూ, ఐ లవ్ యూ. లవ్ యూ టూ నేహా. బ్రో ఎవరో మ్యాగీ చేసినట్టున్నారు బ్రో. దీని లుక్ చూస్తుంటే మన పీజీ బ్యాచ్ ఉన్నట్టు లేరు. ఎవరో పీజీలో ఉండేవాళ్ళు ఉండినట్టున్నారు. బాబా బాబా, ఎవర్రా బాబు ఇచ్చేసింది? ఆడెవడో కానీ దండేసి దండం పెట్టాలి. ఆడు కాదు, ఆడది. అంటే ఈ టేస్ట్ చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో అమ్మాయి చేసి ఉంటుంది. ఎంతైనా మీరు అమ్మాయిల విషయంలో పిహెచ్డీ చేశారు బ్రో. నాకు తెలిసి మీ పెళ్ళికి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్సే ఎక్కువ వస్తారు. ఎవరు రాలేదు. అదేంటి? నా పెళ్ళికి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు బ్రో. అంటే మీకు పెళ్ళి అయిపోయిందా? డివోర్స్ కూడా కాబోతున్నాయి. అదేంటి భయ్యా? నా సాడ్ స్టోరీ గురించి ఎందుకు కానీ నీ లవ్ గురించి చెప్పు. నా లవ్, తన పేరు నేహ. నేహానా? అవును. ఏమైంది? ఏం లేదు, కంటిన్యూ. కంటిన్యూ చేయడానికి ఏమీ లేదు, తన పేరు ఒక్కటే తెలుసు. నీ ఇదిగో భయ్యా, ఎలా అయినా మీరే కలపాలి భయ్యా. నేను నీకు మాటిస్తున్నాను బ్రో, నిన్ను నేహాని కలిపే బాధ్యత నాది. ప్రామిస్? ప్రామిస్. రాజు, రాజు, ఏంటి కిషోర్ అనే పొద్దు పొద్దున్న వచ్చేసావు? మా రూమ్ ముందు ఎవరో కక్కి పడదొబ్బారు. ఎవరు? ఏంటి కక్కారా? నాకు తెలుసన్నా. చూపిస్తా పదా. కిషోర్ బ్రో, రాజు అన్నా చెప్పనా? ఏంటిది? వామిటింగ్ అన్నా. ఆ విషయం నాకు తెలుసు, ఎవరు చేశాడు? మీరు ఇంకా ఈ వామిటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. కింద దీనివల్ల పెద్ద గొడవ అవుతుంది తెలుసా? గొడవ? ఏం గొడవ? కిషోర్ అన్న లేడు, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. తెలుసు. తెలుసా? పెళ్ళాం ఎవరో తెలుసా? ఎవరు తెలీదు. ఇలారా, రూమ్ నెంబర్ 4 లేదు. అంటే నేహా? బ్రో, తెలుగు పాటలు రాస్తే దొరికిపోతాం. అదే హిందీ పాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం అనుకో దొరకడం కష్టం. నేహానా? అవును. ఏమైంది? ఏం లేదు, కంటిన్యూ. నేను నీకు మాటిస్తున్నాను బ్రో, నిన్ను నేహాని కలిపే బాధ్యత నాది. ప్రామిస్? ప్రామిస్. అంటే కిషోర్ భయ్య నన్ను తన పిల్లాన్ని కలుపుతానని తనే మాటిచ్చాడా? ఏయ్ ఎవరు? వస్తావా? ఏయ్ ఎలా కనిపిస్తున్నాను నీకు? మారేడుపల్లి వెళ్ళాలి, వస్తావా? అలా చెప్పు. ఏకే ఏంటి సార్, ఊరి నుంచి రాగానే భలే ఆతృతకి వెళ్తున్నారు. ఇంటికేనా? ఇంటి కాక ఇంకెక్కడికి వెళ్తామయ్యా? ఎందుకు సార్ అరుస్తారు? ఈ మధ్య జనాలు సొంత ఇల్లు పెట్టుకొని కూడా పీజీలకి వెళ్తున్నారు, అందుకే అడిగా. ఏమై ఉంటుంది అంటారు? ఎవరు తెలుసయ్యా? ఆ వెళ్ళినోడికి తెలుసు. ఎవరికి తెలుసు కదా? అవునులేండి. అబ్బో, అనకాపల్లి బుల్లమ్మ నీకేటి కావాలా? గురుగారు ఎక్కడికి వెళ్ళాలన్నారు? మారేడుపల్లి. వచ్చేసాం సార్, దిగండి. మారేడుపల్లిలో ఉండే మా ఇంట్లో దింపమంటే మాదాపూర్లో ఉండే ఈ పీజీకి తెచ్చేవాడు తమ్ముడు. అర్రే, ఇక్కడికి వచ్చావా? అంటే అన్నా, అది ఏదేదో ఆలోచిస్తూ ఇక్కడ తీసుకొచ్చేసా. ఎక్కడ గురించో కాదు, ఎక్కడ గురించి ఆలోచించుకుంటూ తెచ్చావు కదా, నిజం చెప్పు. అంటే నిన్న ఒకడు సొంత ఇల్లు ఉంచుకొని కూడా ఈ పీజీలో ఉండడానికి వచ్చాడు సార్. అసలు ఎందుకు వచ్చాడు నాకు తెలియాలి, తెలిసి తీరాలి. తమ్ముడు, నువ్వు తర్వాత తెలుసుకుందులే, నాకు లేట్ అవుతుంది పదా తొందరగా. కౌన్ హై వో కహాం సే వో ఆయా, తెలుసుకుంటా.
ఏంటి నోటిఫికేషన్స్కి ఎవరైనా ఇలాంటి సాంగ్ పెడతారా? క్రీపీగా బాగుంటాయి కదా. కిషోర్ భయ్య నేను హెల్ప్ చేయాలా? చెయ్యి. థ్యాంక్స్. అయినా భయ్య అన్నీ ఎందుకు సదిరేసుకుంటున్నారు? చదువుకోకుండా వెళ్తే బాగోదు కదా. భయ్యా మనం కలిసి ఒకరోజు అయినా బాగా కలిసిపోయాం. నేను ఎక్కడికి వెళ్ళినా మనం టచ్లో ఉందాం. నీకు పాటల ట్రాన్స్లేషన్ కావాలంటే నన్ను అడుగు, నేను చేస్తాను. అసలే మాటిచ్చాను. వద్దులే భయ్యా, నా రిలేషన్షిప్ కూడా మీ రిలేషన్షిప్ లాగానే మునిగిపోయింది. అదేంటి? అంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట. పెళ్ళైపోయిన అమ్మాయి పీజీలో ఎందుకు ఉంటుంది? ఆ విషయం మీకే తెలియాలి. ఆ అమ్మాయి పీజీలో ఎందుకు ఉంటుందో నాక. అభి బ్రో, అంటే నువ్వు రోజు లైన్ వేసేది, అవును బ్రో. లెటర్ రాసేది, అవును బ్రో. నేను నీకు హెల్ప్ చేసింది, అవును బ్రో. వేరే వాళ్ళ పిల్లలకి లైన్ వేయడానికి సిగ్గులేదు? వైఫా? లేదు, ఐ మీన్ నాకు తెలియదు బ్రో తనకు పెళ్ళయిందని. బ్రో ఆగరా, ఆగు నువ్వు, ఆగు, ఆగరా, నేను చెప్పాను. బ్రో ఐఎమ్ సారీ బ్రో, మీ వైఫ్ అని తెలియక లైన్ వేసా. అంటే వేరే వాళ్ళ పిల్లమైతే లైన్ వేసేస్తావా? అలా కాదు బ్రో. లైన్ వేసే ముందు తను ఒకరికి వైఫ్ అయి ఉంటుంది, సిస్టర్ అయి ఉంటుంది అని తెలీదా? అమ్మాయి కనబడితే చాలు, ఆడదంటే అంగట్లో సరుకు కాదురా. కరెక్ట్ చెప్పాడు. మీరు హెల్ప్ చేసే ముందు మీకు ఏమైనా తెలుసా అండి బ్రో? ఆయన ఎవడు అనుకుంటాడు బ్రో నేహా మీ వైఫ్ అని? ఏమన్నా? అదే బ్రో, నేహా గారు మీ వైఫ్ అని ఎవరు అనుకుంటారు బ్రో? ఓ ఓహో, ఎందుకు నవ్వుతున్నావు బ్రో? బ్రో బ్రో నేహా నా వైఫ్ కాదు బ్రో, దాని రూమ్మేట్ గీత. అవునా బ్రో, మరి మాటిచ్చారు. నేను కలుపుతానుగా మీ ఇద్దరిని. ఓకే బ్రో. ఇందాకేగా ఆడదంటే అంగట్లో దొరికే సరుకు కాదని అంత సూచి చెప్పాడు. ఏంటో అది ఓకే కానీ కిందేం జరిగింది బ్రో? రాజు, మా రూమ్ ముందు ఎవరో కక్కి పడదొబ్బారు. ఎవరు? చూపిస్తా పదా, రాన్నా, ఇదే బ్లాకు. మరి రూమ్ ముందుకు అక్కడ ఏంటి రాజు? కొంచెం పక్కన కక్కి ఉండొచ్చు కదా. అదే కదా అన్న, ఎవడైనా మెఫిల్ బిర్యానీ కక్కుతారా? నువ్వు ఇక్కడే ఉన్నా, ఇది అమ్మాయిల బ్లాకు, నేను వెళ్ళి తీసుకొస్తా. సరే. తీయట్లేదేటి? డోర్ తీయడానికి ఇంచేపేటి? తాగిన మందు దిగాలిగా. అదే బెడ్ దిగాలిగా అంటున్నా. సర్రా. ఎక్కడికి? ఈవిడే అన్నా. నైట్ మా రూమ్ ముందుకు అక్కింది మీరేనా? ఏంటి భయ్యా? భయ్యా ఎవరో నాకు తెలీదు. నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. అమ్మాయి కక్కుకుంది అంటే 3 కారణాలు ఉండొచ్చు. 1 తిన్నది అరక్కపోవడం, 2 తల తిప్పడం, 3 నెల తప్పడం. ఈ మూడోది ఏదో బాగుంది. అరగనంత నేనేం తినలేదు, తల తిప్పేందేం తాగలేదు. సో బేసిక్గా నేను కక్కలేదు. ఒకవేళ వామిటింగ్ వచ్చింది అంటే నా వాష్రూమ్ ఉంది కదా, మీ రూమ్ ముందెందుకు చేస్తాను నేను? మీ మాటలోనే అర్థమవుతుంది నైట్ ఫుల్గా తాగారు. రాజు అన్నా నా గురించి చెప్పలేదా? అంటే అది చెప్పే పట్టుకొచ్చాడు. రాజు అన్నా, అయినా నేనే ఆయన రూమ్ ముందు కక్కనని ప్రూఫ్ ఏంటి? అది మెఫిల్ బిర్యానీ, మ్యాన్షన్ హౌస్, అది సేమ్ టు సేమ్ అన్నా. చిచి. నేహా, ఏంటి బయట గొడవ? మరి రూమ్ ముందు అక్కడ ఏంటి రాజు? కొంచెం పక్కన కక్కి ఉండొచ్చు కదా. ఏంటి గోల? అన్నా, ఆ అమ్మాయితో పని అవ్వక అమ్మాయి ఫ్రెండ్ పంపించింది చూడన్నా. ఏ నువ్వా? నువ్వా? రామేశ్వరం వదిలినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడికి కూడా వచ్చేసావా? అవును, మరి నాకు తెలిసి నేను ఇక్కడ ఉంటానని తెలుసుకుని నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఉంటావు. తెలుసుకొని వచ్చిందా? మీ దగ్గర ఉండాలనుకుంటే అసలు ఇల్లు ఇంత దూరం ఎందుకు వచ్చేదాన్ని? నాకేం తెలుసు? నన్ను మనశ్శాంతిగా ఉంచడం నీకు నచ్చదు కదా. అమ్మో, ఇక్కడ నుంచి మనం తప్పించుకోవడం బెటర్. అసలు నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? హలో మేడం, నేనేదో కావాలని దగ్గరికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? చెప్తున్నాను కదా నువ్వు ఇక్కడ ఉంటావని తెలియక వచ్చాను. నటించకు, నువ్వు కావాలనే వచ్చావు. ఇప్పుడు నాటకాలు ఆడుకు. ఊర్లో ఎన్ని పీజీలు ఉండగా నువ్వు ఇక్కడికే ఎందుకు వచ్చావు? బెస్ట్ పీజీ నియర్ మెన్ సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇదే చూపించింది.
నువ్వెలా ఊడిపడ్డావు? నేను మాత్రం వరస్ట్ పీజీ నియర్ మీ అని సెర్చ్ చేస్తానా? ఫోన్లే, గూగుల్లో మన పరపతి బాగానే ఉందన్నమాట. యా కంటిన్యూ. డెస్టినీ మన ఇద్దరిని కలిపితే ఏం చేస్తాం? కర్మ. పెళ్లి రోజు నువ్వే కదా మన ఇద్దరిని కలిపిన డెస్టినీకి థ్యాంక్స్ అని చెప్పి ఇన్స్టాలో స్టోరీ పెట్టావు. పెళ్ళా? నీ స్టోరీ తెలియక పెట్టానులే. అసలు ఇక్కడ నేను ఉండలేను. నేను కూడా ఉండలేను. పోయి ఆ వామిటింగ్ క్లీన్ చేసుకుంటా. నువ్వు ఉన్న చోట నేను 1 డే కూడా ఉండలేను. వెంటనే ఇక్కడ ఖాళీ చేస్తా. అవును, చేస్తే నువ్వే చేయాలి. అసలే నేను 3 months అడ్వాన్స్ కట్టాను. వాట్? నువ్వు కూడానా? నువ్వు కూడా అంటున్నావంటే నువ్వు 3 months? నోనో, ఓ 5 months. 5 months? 5 months నా నుంచి దూరంగా ఉందాం అనుకున్నావా? 5 months ఏంటి, కుదిరితే 1 year కూడా కట్టేదాన్ని. మొత్తం సేవింగ్స్ అంతా ఇక్కడే తగలేస్తావుగా. అసలు నేను 3 months అడ్వాన్స్ ఎవరు కట్టమన్నారు? బుద్ధి లేదా? 3 months కట్టినందుకు బుద్ధి లేదంటే 5 months కట్టినందుకు నిన్నేమనాలి? కిషోర్, ఐఎమ్ డన్. అవునా? వెళ్తానన్నావు కదా, వెళ్ళు మరి. నేను ఎందుకు వెళ్తా? ఎవరు తక్కువ అడ్వాన్స్ కట్టారో వాళ్ళే వెళ్ళాలి. సో నువ్వే వెళ్ళు. అమ్మని. సరే వెళ్తా. నెక్స్ట్ టైం నుంచి సిటీలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం వాట్సాప్లో మెసేజ్ పెట్టు. పొరపాటును కూడా చుట్టుపక్కలకి రాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది బ్రో? ఫోన్లో చెప్తాను బ్రో. పక్కనే ఉన్నావు కదా బ్రో, మళ్ళీ ఫోన్లో ఎందుకు? ఫస్ట్ ఖాళీ చేసేయాలి బ్రో. పద రాజుగారి దగ్గరికి వెళ్దాం. సరే మీరు వెళ్ళండి భయ్యా, నేను వస్తాను. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చెప్పారు ఇలా కోలివింగ్ పీజీలు వద్దని. నేనే వినిపించుకోలేదు. రాజు బాయ్. చెప్పండి కిషోర్ బాయ్. ఈ బాయ్. వెళ్తున్నారా? జాగ్రత్త. వెళ్లే ముందు కొద్దిగా పూర్తిగా నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయచ్చు కదా. ఏంటి అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలా? ఆ అడ్వాన్స్ నా అడ్వాన్స్ అని ఎందుకు అంటారో తెలుసా? తెలుసు కానీ మరి నేను ఒక్కరోజే కదా అయింది వచ్చి. ఒకరోజు ఉండమని నేను చెప్పానా? అది మీ ఇష్టం. ఓకే సరే వదిలే. 3 months అడ్వాన్స్ కొట్టే కదా, కనీసం 1 month ఉంచుకుని మిగతా 2 months అడ్వాన్స్ ఇవ్వచ్చు కదా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ముందు రూమ్ చూసారనుకోండి 3 నెలలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. అదే చూడకుండా జాయిన్ అయిపోయారనుకోండి 1 month కడితే సరిపోద్ది. ఏమంటారు? మీరు మా పీజీని నమ్మలేదు, అందుకే 3 నెలలు కట్టించుకున్నాను. ఏయ్ ఎలా నమ్ముతాం? బొక్కలా ఉంది పీజీ, మళ్ళీ ఇది పీజీలు కోజీ అంట. ఏం తక్కువైందన్నా? అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి, నా పెళ్ళం కూడా ఉంది, అదే ప్రాబ్లం. అది మీ పర్సనల్. బెడ్, ఫ్యాను, లైట్స్ చూసుకున్నట్టే గొడవ పడ్డ తర్వాత మీ పెళ్ళం కూడా సేమ్ పీజీ జాయిన్ అయిందేమో చూసుకోవాలి కదా. అయినా తనుందనే కాదు, నాకు ఈ పీజీ నచ్చలేదు. ఫుడ్ అసలు బాగాలేదు. ఏంటి ఫుడ్ బాగాలేదా? ఎవడైనా హోమ్ ఫుడ్ మిస్ అవుతారు, కానీ మా పీజీలో ఉంటున్న వాళ్ళు ఇంటికి వెళ్ళక కూడా మా పీజీ ఫుడ్ మిస్ అవుతారు. అది సార్ మా రేంజ్. మా రూమ్ ముందు ఎవరు పడతారు వామిటింగ్ చేసుకుంటున్నారు. క్లీన్ చేయిస్తా. అంతేగాని నా అడ్వాన్స్ తిరిగి అంటావు. కష్టమే. సరే వెళ్తున్నా. బయట కట్టు. డబ్బులు ఇవ్వనన్నావుగా, లోపలికి వెళ్తున్నా. అంటే ఇంతసేపు బెదిరించాడా? నాకు డౌట్. నా దగ్గర 3 నెలలు అడ్వాన్స్ తీసుకున్నావు, కానీ నా పెళ్ళం దగ్గర ఏంటి 5 నెలలు తీసుకున్నావు? మాటకు వస్తే నీ రూమ్మేట్ అవి లేడు, ఆడి దగ్గర 6 నెలలు అడ్వాన్స్ లాగేశా. ఎవరి దగ్గర అంత లాగొచ్చో అంతా లాగడమే. అబ్బో. ఇంతకీ నాకు మీది మీ ఆవిడది స్టోరీ తెలియాలి. పెళ్ళయ్యాక కూడా ఇద్దరు వేరువేరుగా ఎందుకు ఉందాం అనుకున్నారు? నాకు కూడా తెలియాలి. ఏ నువ్వా? ఎవరు మీరు? అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్సా? సో అతన్ని హస్బెండా? ఎందుకు నవ్వుతున్నావు? మరి ఇద్దరు విడివిడిగా ఉండడం ఏంటి? మళ్ళీ ఇద్దరు ఒకే పీజీకి రావడం ఏంటి? పోయి నేను నీ హస్బెండ్ రూమ్ బయట వామిట్ చేసుకోవడం ఏంటి? ఏయ్ ఆపవే. అయినా అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? డివోర్స్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ఏదో గరికపాటి గారి ప్రవచనాల కోసం కూర్చున్నారు. అలా అంటావేంటన్నా? నీ ఫ్లాష్ బ్యాక్ కోసం ఒకరోజు గిరాకంతా వదిలేసా. కరెక్ట్గా 5 నెలల క్రితం. ఒక్క నిమిషం అన్నా, ఫోన్ వస్తుంది. సారీ అన్నా. సరే అన్నా. అరే అలాగా? అరే ఓకే. సరే ఓకే. అన్నా లాస్ట్ టైం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయాను కదా, కొంచెం చూసుకో అన్నా అది. ఓకే అన్నా, సరే ఉంటా. ఓకే. సారీ, బాబాయ్ ఫోన్ చేశారు. పర్లేదు. ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తాలే బ్రో. ఇంట్లో బాబాయ్ కాదు, పోలీస్ బాబాయ్. పోలీసా? పోలీస్ ఏంటి? కరెక్ట్గా 4 రోజుల క్రితం నా ఆటోలో ఒక అమ్మాయి ఎక్కింది. చూడటానికి ఎక్కడో తేడా కొడుతుంది, కానీ సరే మనకెందుకులే అని చెప్పి మాదాపూర్లో డ్రాప్ చేస్తా. వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయిందన్నా. సరే తిరిగిచ్చేద్దాం అనుకునే లోపు మేడం బ్యాగ్ ఓపెన్ చేసి చూసా. డ్రగ్స్ ఉన్నాయన్నా.
అమ్మని డ్రగ్సా? మనకెలాగో పోలీస్ బాబాయ్లతో మంచి పరిచయం ఉంది కాబట్టి స్టేషన్ తీసుకెళ్ళా. బ్యాగ్ అంతా పరిశీలించాక మా బాబాయ్ ఏమన్నాడు తెలుసా? తను డ్రగ్స్ తీసుకునే అమ్మాయి కాదు, డ్రగ్స్ అలవాటు చేసే పెడ్లర్ అని చెప్పాడు. అమ్మని. ఓ కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్. ఆ అమ్మాయిని పట్టిస్తే ₹1,00,000 వస్తాయి. హే మరి ఆ ఫోటో అంటే పంపించవచ్చు కదా. ఆ ఫోటో ఏం లేదన్నా, కానీ చూస్తే గుర్తుపడతా. అయితే ఎలా ఉంటుంది చెప్పు. అసలే నా బ్యాగ్ పోయింది, అందులో నా ఐడెంటిటీ కూడా ఉంది. దొరికితే మన పరిస్థితి అంతే. ముందు దాని సంగతి చూడు, సరేనా? ఏమైంది నేహా, ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు? హే, ఏం లేదు, నువ్వు చెప్పు. నువ్వే చదివినిపించు. మెసేజ్ చదవడానికి కూడా బద్ధకమా? బద్ధకం కదే, మన కొత్తగా పెళ్ళైంది కదా, సో మన మీద మనకి నమ్మకం ఉండాలంటే ఒకరి ఫోన్ ఒకరు చూసుకోవచ్చులే. నేను చూడను. ఏ? ఎందుకంటే ఇప్పుడు నేను మీ ఫోన్ చూస్తే ఇదే వంకతో మీరు నా ఫోన్ చూస్తారు కదా. అవును, చూస్తే నాకు అలా ఇష్టం ఉండదు. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండడానికి మనం ఏమైనా పీజీలో ఉంటున్నావా గీత? వీఆర్ మ్యారీడ్. అయితే గట్టిగా మాట్లాడితే 6 నెలల క్రితం నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఇప్పుడు పెళ్ళైందని ప్రైవసీ పోగొట్టుకోవాలా? అలా కాదు గీత. చూడండి, మీకు ప్రాబ్లం లేదంటే నాకు చెప్పండి. మీ కాల్స్ నేను ఎత్తుతాను, మీ మెసేజెస్ నేను చదువుతాను. కానీ సేమ్ థింగ్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్యాటర్న్ చెప్పండి. ప్యాటర్నా? ఏ అంటే స్మాలేనా? కాదే, నా ఫోన్ ప్యాటర్న్ నీకెందుకు అని అడుగుతున్నా. ఎందుకేంటి? ఇందాకే అన్నారు కదా నేను చూడను అంటే మెసేజ్ చదవమని. ఇప్పుడు నువ్వు కిరాణా కొట్టుకెళ్ళు, అక్కడ డబ్బులు ఇస్తే సరుకులు ఇస్తాడు. సరుకులు ఇయడం తెలిసినా కూడా డబ్బులు ఇస్తావా? ఇయ్యో కదా. హో, ఓకే, నాకు అర్థమైంది. బేసిక్గా మీరు నా ఫోన్ చెక్ చేయాలనుకున్నారు. డైరెక్ట్ గడితే బాగోదని మీ ఫోన్ చూడొచ్చని చెప్పారు, అంతేగా? హలో, ఫస్ట్లీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు, అండ్ నీకులాగా నాకు దాచుకోవడానికి ఏం లేదు. తెల్లగా అవుతామమ్మా నేను. అయితే ప్యాటర్న్ చెప్పు. జీ. నా నేమ్ జీతో స్టార్ట్ అవుతుందనేగా. వాట్ ద హెల్? ఏమైంది? ఏమైందా? నేను చదవనా? హే కిషోర్, ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం? నాకంటే బెటరా? ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి బ్రాంక్? కస్టమర్ కేర్ మెసేజ్ అయ్యి ఉంటుంది, నన్ను ఆట పట్టిద్దాం అలా చదువుతున్నావు కదా. ఏంటిది? ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలియకుండానే నీకు మెసేజ్ చేసిందా? రాంగ్ నెంబర్ అయ్యి ఉండొచ్చు కదా. కానీ నేమ్ రాంగ్ గా చెప్పలేదే. హాయ్ కిషోర్ అని చాలా క్లియర్ గా చేసింది. ప్రాంక్ అయ్యి ఉండొచ్చుగా. ఎవరు చేసుంటారు? నాకెలా తెలుస్తుంది? పో, నేను కనిపెట్టినా? అలా ఎలా చేస్తావు? చెప్తా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. నేను అడిగే క్వశ్చన్స్ కి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ చేయాలి, సరేనా? సరే. ఫేవరెట్ కలర్? బ్లాక్. లాస్ట్ చూసిన మూవీ? ఫైనల్ డెస్టినేషన్. ఇష్టమైన డ్రింక్? వర్జిన్ మోయిటో. ఏదైనా ఒక అమ్మాయి పేరు చెప్పు. అంజలి. హా, నీకు మెసేజ్ చేసిన అమ్మాయి పేరు అంజలి. అదే లాజిక్. ముక్కోటి పేర్లలో వేరే ఏ పేరైనా చెప్పుండొచ్చు. పెళ్ళమైనా నా పేరు గీత, ఇది కూడా చెప్పుండొచ్చు. అంజలి అని చెప్పావంటే ఆమె ఎవరో నీ లైఫ్ లో స్పెషల్ అయి ఉండాలి. అంజలి, దిస్ ఇస్ టూ మచ్. అదే గీత, దిస్ ఇస్ టూ మచ్. అంజలి, గీత. గీత, మెసేజ్ చేసిన అమ్మాయి అని గ్యారంటీ ఏంటి? హే కిషోర్, ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం? నాకంటే బెటరా అని ఎక్కడైనా అబ్బాయి మెసేజ్ చేస్తాడా? ప్రాంక్ చేసి ఉండొచ్చు కదా. అయితే మెసేజ్ చేసింది అంజలి కాదంటావు? అసలు అంజలియే లేదంటున్నా. ఒకసారి నీ ఫోన్. ఆహా, యువర్స్ అంజలి అంట. వాట్? ఆ ప్రాంక్స్టర్ ఏదో ర్యాండమ్ గా పేరు చెప్తున్నాడు గీత. ర్యాండమ్ గా ప్రపంచంలో వేరే ఏ పేరైనా పెట్టొచ్చు. నేను కనిపెట్టిన అంజలి పేరే పెట్టాడు చూడు. ఇదే కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు. నీకే కాదు, నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు.
గీత నిజం చెప్తున్నా, నాకు తెలిసిన గీత మణరత్నం సినిమా మాత్రమే. ఇప్పుడు నేనేమన్నా అడిగానా? సరే, కాసేపు నాకు అంజలి అన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం. అయితే ప్రాబ్లం ఏంటి? ఉండడంలో ప్రాబ్లం లేదు, ఉందన్న విషయం దాయడంలో ఉంది. గీత చూడు, కిండర్ గార్డెన్ నుంచి కాలేజ్ వరకు నాకు అందరూ అబ్బాయిల దోస్తులే. అమ్మాయిని సినిమాలో చూడడం తప్ప బయట ఎక్కడ కలిసింది లేదు. ఇది పక్కా ఎవడో గొట్టంగడ ప్లాన్ చేసి ప్రాంక్ చేస్తున్నాడు. నన్ను నమ్ము గీత, నాకు అంత సీన్ లేదు. ఇంత జరిగినా కూడా ఈ నెంబర్ని బ్లాక్ చేయలేదు చూడు, ఇక్కడే తెలుస్తుంది నీకు అంజలి అంటే ఎంత ఇష్టమో. నీ అబ్బా, రోజుకి 100 కస్టమర్ కేర్ మెసేజ్ వస్తాయి. కరెక్ట్గా ఈ మెసేజ్ వచ్చినప్పుడే తను ఫోన్ చూడమన్నాను చూడు. థు, నా బతుకు. గీత, నీ మీద రాసే ఒక కవిత. ఆ చందమామ నా తరపున మాట్లాడితే ఏమంటుందో తెలుసా? మొమాటం పక్కన పెట్టి మహా అల్లరి ఏమంటుంది. ఇది నువ్వే రాసావా? అవును. ఏ రాసావా ట్రాన్స్లేట్ చేసావా? అదేంటి? चांद सिफारिश जो करता हमारी देता हो तुमको बता. ఎలా తెలిసింది? మనిద్దరి స్పాటిఫై అకౌంట్ ఒక్కటే. గంట నుంచి నువ్వు ఈ పాట లూప్ లో వింటుంటే తెలిసింది. ఓ షిట్. నువ్వు ఇంక అబద్ధాలు చెప్పడం మానవా? అబద్ధమా? నేనా? ఆపింకా. ఏంటి పెట్టి చదివేస్తున్నావు? నేను వెళ్తున్నా. ఎక్కడికి? ఏమో తెలీదు, కానీ ఇక్కడైతే ఉండలేను. నీకేమైనా పిచ్చా? హా, ఏంటి ఇంత చిన్న విషయానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? ఇది చిన్న విషయమా? పెళ్లికి ముందు ఈ ఫోటో చూసి ఆ మాయకుడు అనుకున్నా, ఇప్పుడే తెలుస్తుంది ఆనిముత్యాను అని. నా లక్ బాగుండి పెళ్ళైన కొద్ది రోజులకే నీ అఫైర్ గురించి బయటపడింది. ఇప్పుడే వెళ్ళి వెంటనే విడాకులకి అప్లై చేస్తా. అలా వెళ్ళి ఇలా పట్టుకొచ్చడానికి విస్తరాకులు కాదు, విడాకులు. పెళ్ళై కనీసం 1 year అయి ఉండాలి. అంటే నీ గురించి ఇంత తెలిసాక కూడా నీతో 1 year కలిసి ఉండేంత మట్టిపూర అనుకుంటున్నావా? ఏయ్, ఏంటే అప్పటి నుంచి చూస్తున్నాను కదా అని ఏదేదో అవుతున్నావు? అవునే, అంజలి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వేరే క్యాస్ట్ అని చెప్పి దాని బాబు వేరే వాడికి పెళ్లి చేస్తాడు. పెళ్ళైపోయి కూడా మా ఇద్దరికి ఇంకా ఫీలింగ్స్ పోలేదు. అయితే ఏంటి ఇప్పుడు? ఏ నీకు లేవా పాస్ట్ లో లవ్లు? ఉన్నాయి, కానీ అవి పాస్ట్ లోనే ఎండ్ అయిపోయాయి కూడా. కానీ మన రిలేషన్ కి ఇంకా ఫ్యూచర్ లేదు, అందుకే ప్రెసెంట్ లోనే ఫుల్ స్టాప్ పెడుతున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పీజీ. పీజీయా? పీజీ ఏంటి? ఎలాగో ఇప్పుడు మనం డివోర్స్ కి అప్లై చేయలేం. ఇంట్లో వాళ్ళు ఇంకా కొత్తగా పెళ్ళైందని ఎగిరి గంతులేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేదో మనమే వేరువేరుగా ఉందాం, టైం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్దాం. సరే పో, వెళ్ళు, నేను వెళ్తా. నువ్వెక్కడికి వెళ్తావు? ఎక్కడికో ఒకడికి వెళ్తా, ఇక్కడైతే ఉన్నావు. అదేంటి కొంపతీసి ఈ ఇల్లు కూడా నీది కాదా? అది కూడా అబద్ధం చెప్పావా? ఏయ్ కాదు, 10 సంవత్సరాలు కార్పొరేట్ కూలీగా కష్టపడి గొడ్డు చాకరీ చేస్తూ హోమ్ లోన్ కట్టుకుంటూ తీసుకుని ఇల్లు ఇది. నా బెటర్ ఆఫ్తో ఇక్కడ ఉండాలన్నదే నా డ్రీమ్. అది ఎలాగో కుదరట్లేదు. నేను ఒక్కడనే ఉంటే రోజు కనుమరుగైనా నా కలలు గుర్తొచ్చి కళ్ళు కార్చుకుంటూ కలక్షేపం చేయాలి. అంత కష్టం నాకొద్దు. నీ చావు నువ్వు చావు, నేను వెళ్తా. సరే పో. మన అవసరం ఆగు. వెళ్లే ముందు ఓ చిన్న కవిత. ఈసారేం పాట? సొంతం. ఓ, సొంత సినిమాలో పాట పాడు. ఏ కాదు, నేను కవిత సొంతంగా రాశానని చెప్తున్నా. ఓ చెప్పు. ఓ, నీతో నీ లైఫ్ అనుకున్నాను గీత, ఏంటో నా తలరాత. అప్పుడే పుట్టింది నీకు నా మీద రోత. నీ తొక్కలో కవిత అయిపోతే నేను పోతా. ఏ నచ్చలేదా? దీనికన్నా ట్రాన్స్లేషనే బెటర్. ఇంకెప్పుడు కొత్తగా ట్రై చేయకే. తీయన్నా 2500 అదేంటి? నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ కోసం రోజు మొత్తం గిరాకు వదిలేశాను నేను. తీ. సో అఫేర్ ఉందని అతనే ఒప్పేసుకున్నాడా? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంక ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? ఐ రియల్లీ ఫీల్ సాడ్ ఫర్ యూ. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా ఇంట్లో గీతని బయట అంజలిని మెయింటైన్ చేసుకోకుండా ఎందుకన్నా ఫోన్ చెక్ చేయమని ఇచ్చావు? రేయ్, అసలు నా లైఫ్లో అంజలియే లేదురా. లేదా? మరి మెసేజ్ చేసింది ఎవరు? ఎవరో నాకేం తెలుసు. నా గురించి మొత్తం తెలుసుకుని మెసేజ్లు చేస్తున్నారు. బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేస్తున్నారు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోయావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా ఫోన్ చెక్ చేస్తారు కదా. చెక్ చేస్తే నా లైఫ్లో అంజలి లేకపోవచ్చు, కానీ ఇన్స్టాలో వేరే అమ్మాయిలు పడేశాను. అనవసరంగా అవన్నీ బయటకు వస్తాయి కదా. ఆటగాడివే. కానీ అవన్నీ ఒకప్పుడు. పెళ్ళైకి మొత్తం గీతానే అనుకున్నాను. కానీ మధ్యలో ఈ అంజలి వచ్చి నా లైఫ్ను గీతాంజలి సినిమాలో ట్రాజడీ చేసింది. గీతు, డోంట్ క్రై. దీనికి నా దగ్గర ఒక మందు ఉంది. ఏంటది? రెడీ అయితే ఫాస్ట్గా వెళ్దాం. హ్యాపీ అవర్స్లో తక్కువకి దొరుకుతుంది. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఆ మందేనా? కాదు, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? ఏం లేదులే. నేహా, అతను వద్దనుకునే కదా ఇక్కడ వరకు వచ్చాను, కానీ ఇక్కడ కూడా మళ్ళీ అతనే ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ఓకే. మరేం చేస్తావు?
ఇక్కడ అతనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. సరే పద గీతు, వెళ్ళి తేల్చుకుందాం. అసలు సిటీలో ఇన్ని పీజీలు ఉండగా మీ ఇద్దరు ఈ పీజీకి ఎలా వచ్చారు బ్రో? కాదు, నాకు డౌట్. ఇప్పుడు ఆ మెసేజ్లు ఎవరు చేస్తున్నారు కనిపెడితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేనా? అందులో కనిపెట్టడానికి ఏముంది? అంజలి ఆల్రెడీ రిప్లై ఇచ్చిందిగా. ఒకసారి గుర్తెచ్చుకోండి బ్రో, మీరు అంజలి అనే అమ్మాయిని ఎప్పుడైనా కలిసారా? లేదు. కిషోర్ బ్రో, మీరు నాకు ప్రామిస్ చేశారు, గుర్తుందా? నన్ను నేహాని కలుపుతానని. అవును. బదులుగా నేను మీకు మాటిస్తున్నాను బ్రో. సాఫీగా సాగిపోతున్నా మీ కాపురంలోకి దూరిన అంజలి ఎవరు అనే ముసుగుని నేను తొలగిస్తా. ఇది నేను మీకు ఇచ్చే మాట. కానీ అలా ఎలా? ఎలానా? ఖాళీగా ఉంటున్నాడు, కవిత్వాలు రాసుకుంటున్నాడని ఏ పని పాట లేని బేకార్ అనుకుంటున్నారా? ఏ కాదా? కాలిఫోర్నియా అబ్బో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ని నేను. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా ఆ కంపెనీ మెయిన్ ఫైర్ వాల్ని క్రాక్ చేసి హ్యాక్ చేశా. ఆ కంపెనీ సీఈఓనే హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ రిజెక్ట్ చేసి వచ్చేసా. ఏం కంపెనీ బ్రో? మెయిన్ కంపెనీ. ఎంత ప్యాకేజ్? హైయెస్ట్ ప్యాకేజ్. బాగానే ఎక్స్ట్రా మింగుతున్నావు బ్రో. ఏదో కొద్దిగా ట్రై చేశా, మరీ అంత కాకపోయినా కొంచెం డీసెంట్ హ్యాకర్నే. చూద్దాం. చూడు గీత, నువ్వు అస్సలు తగ్గకు. ఏదేమైనా సరే వాణ్ణి ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి. నువ్వు మాత్రం ఈ పీజీని వదిలి వెళ్లేదే లేదు, అర్థమైందా? ఒకవేళ కాదంటే? కాదు అంటే ఆ నాయల్ది కోసి పడేస్తా. ఏం లేదు బ్రో, ఆ బ్యాగ్ దొరికిన తర్వాత అలా వెళ్ళా, జస్ట్ అలా తిరిగేసి వచ్చేలోపు బాబెల్ పెట్టేశారు. నేహా, ఏంటి వెళ్ళిపోతున్నావు? అది నాకింకా హ్యాంగ్ ఓవర్ ఉంది. నేహా ఆగు. నేహా, సో అలా జరిగింది బ్రో. ఈ గ్యాప్ లో నేను తీసి నువ్వా? గీత, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? చెప్పండి. అంటే ఇతను నా లవర్. కిషోర్ భయ్యా, యా, ఆటోకి 3 చక్రాలు. కిషోర్, గీత, మాణిక్యం. ఇట్స్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యా, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు కిషోర్ భయ్యా. బ్రో, నా లవ్ స్టోరీని పొగిడితే నువ్వు ఎడుతావేంటి బ్రో? ఛీ, అయినా నేను బీహారీ పాటలు పెడితేనే గొడవ పెట్టుకునేదానివి. భోజ్పురి పాటలు విని ఈడికెలా పడిపోయావే? హలో, నేనేమతను లవ్ చేయలేదు. ఓకే, అదేంటి లాస్ట్ ఎపిసోడ్ బ్యాంగే కదా లవర్ అని చెప్పావు? అతను నా లవర్ అని చెప్పా, నేను అతను లవ్ చేశాను కాదు. నిజం చెప్పండి, మీరు నన్ను లవ్ చేయలేదా? వన్ సైడ్ లవ్వా? వన్ సైడ్ లవ్ అని తీసి పారేస్తావేంటి బ్రో? ఆ ఒక్కరోజు ఆ తప్పు జరగకుండా ఉండుంటే గీత నాకు దక్కేది. కానీ ఏం చేస్తాం, నీకు రాసి పెట్టుంది. ఒక రకంగా దీంతో ఉండకపోవడమే బెటర్ బ్రో. చూస్తున్నావు కదా నా బ్రతుకు. ఏయ్, నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వెవడరా? నీ మొగుడిని. మనం విడిపోయా, మర్చిపోయావా? డివోర్స్ ఇంకా రాలేదు, మర్చిపోయావా? ఆపండి. నాకు ఇప్పుడే గీత మాణిక్యం లవ్ స్టోరీ తెలియాలి. అవును, నాకు కూడా ఇప్పుడే తెలియాలి. ఒక్క నిమిషం. అదేంటి బ్రో, ఎగ్జిబిషన్లో బొమ్మలు గీసేవాళ్ళకి పెన్ను ప్యాడు పట్టుకున్నావు? అంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ నుంచి నోట్స్ తీసుకుందామని. నేనేం చెప్పను, చెప్పి మళ్ళీ ఆ గతాన్ని గుర్తు చేసుకోలేను. నేను చెప్పగలను. గుర్తించుకుంటే బాధగానే ఉంటుంది, కానీ అయినా గుర్తించుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను ఇంకా మర్చిపోలేదు కాబట్టి. హలో బాసు, అది నా వైఫ్. మీరిద్దరూ విడిపోయారుగా. డివోర్స్ ఇంకా రాలేదా రంకమ్మ కూడా? యాదవా సోది, ముందు సొల్లాపి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిపోయి. అప్పటికి 3 ఏళ్ళు అవుతుంది నేను ఆటో తోలుతున్నాను. చాలామంది ఎక్కారు, దిగారు. ఒక అమ్మాయి మాత్రం ఎక్కింది, నాకు గట్టిగా దింపింది భయ్యా. తనే ఈ గీత. ఆ రోజు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను భయ్యో. మెట్రో స్టేషన్, మెట్రో స్టేషన్ బాబాయ్. మెట్రో ఎక్కి గంట అయింది, నడుచుకుంటూ పోతే ఈ పాటికి వెళ్ళిపోయేవాడిని. హలో, ఆటో షేరింగ్లో ఉంది, అందుకే 20, రిజర్వ్లో ఉంటే 100 అయింది. ఓకేనా? నడుచుకుంటా పోతే ఫ్రీ అనుకుంటాగా. నడుచుకుంటూ వెళ్ళిపోతావా అన్నా? అరే అన్నా, అన్నా చూసావా పొద్దున్నే బోణి బొక్క. ఆంటీ, మెట్రో స్టేషన్. ఆటో. అప్పటి వరకు ఏ అమ్మాయి పిలిచినా ఆటో అన్నా అని పిలిచేది. మొదటిసారి
ఒక అమ్మాయి ఆటో అని ప్రేమగా పిలిచింది. అప్పుడు అనిపించింది దేవుడు నాకు కూడా ఒక లవ్ స్టోరీ రాశాడని. హలో, వస్తారా? మిమ్మల్నే అండి. ఎక్కండి. ఒక్క నిమిషం. అన్న పంజాగుట్ట వస్తావా? సారీ బాబు, రిజర్వ్లో ఉంది. అవునా, సరే అన్న. అదేంటి ఇంకా ఎవరు ఎక్కలేదుగా? అంటే ఆటో మీరు ఎక్కారుగా. నేను రిజర్వ్లో డబ్బులు ఇయ్యలేను. నేను అడగలేదుగా. ఓ, ఏం మేడం డల్గా ఉన్నారు? మీకెందుకు? ఎందుకు మేడం కోప్పడతారు? ఏదో హెల్ప్ చేద్దామని అడిగా. మీరేం హెల్ప్ చేయగలరు నాకు? అది చెప్తేనే కదా తెలిసేది. ఏం చెప్పమంటారు? నా లైఫ్ ఒక పెద్ద హెల్. మా అమ్మ నాన్నలు ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారు. అయినా పెళ్ళైన ఇన్ని ఇయర్స్కి ఎవరైనా డివోర్స్ తీసుకుంటారా? కానీ ఎందుకు? మా నాన్న సీక్రెట్గా రెండో పెళ్ళి చేసుకున్నాడేమో అని మా మావయ్య అనుమానించాడు. కానీ చాలా నెలల తర్వాత తెలిసింది ఏంటంటే మా అమ్మే మా నాన్నకి రెండో పెళ్ళమని. ఛా, ఈ అబ్బాయిని అస్సలు నమ్మకూడదు. నవ్వుతావేంటి? తప్పుగా అనుకోకండి మేడం, మీకు చిన్న సలహా ఇవ్వనా? అదేంటి ఆపేసావు? మెట్రో స్టేషన్ వచ్చింది. అది సరే, అడ్వైస్ ఇస్తా అన్నావు. అది ఆటో వెనకాలంది, చదవండి. జీవితం అన్నది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. ఎరుపు వస్తే ఆగాలి, కానీ ఓపిక పడితే గ్రీన్ కూడా వస్తుంది. ఏంటి ఆ ఎరుపు కొటేషన్కి పడిపోయావా? హలో, అంటే గింటే నన్నానండి, అంతేగాని ఆటోని కానీ ఆటో వెనకాల ఉన్న కొటేషన్స్ ఏం అనొద్దు. మీకేం తెలుసు సార్ వాటి విలువ? ఎండలో ఎక్కితే వడదెబ్బ తగలదు, వానలో ఎక్కితే తడవరు, చలిలో ఎక్కితే చలిగాలి తగలదు. మీకు తెలిసిన ఆటో ఇదే, ఇంతకు మించి మీకేం తెలుస్తుంది సార్? ఆదుకునే ఆటో దిగి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం కాదు. ఆ వెనకాలన్న కొటేషన్స్ ఎప్పుడైనా చదివారా? చదవండి, జీవితాలే మారిపోతాయి. సారీ, నెక్స్ట్ టైం చదువుతానులే. అలా మారిన ఎన్నో జీవితాల్లో గీత జీవితం కూడా ఒకటి. గీత వల్ల మారిన జీవితాల్లో నాది కూడా ఒకటి. ఆటో 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 2 minutes బ్రో, వెళ్ళిపోదాం. ఆటో 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 ఎక్కండి. కస్టమర్ ఈజ్ గాడ్. ఆటో 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 ఎక్కడికి? పంజాగుట్ట. ఎక్కండి, కూర్చోండి. ఆడ ప్లేస్ ఉందన్నా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? జరుగు జరుగు జరుగు, లోపల జరుగు. దా, మీ ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చన్నా. కూర్చో కూర్చో కూర్చో. ఆటో ఓ, ఫిల్ అయిపోయారా? పర్లేదులే, వెళ్ళిపోండి. ఏం మాట్లాడతాను మేడం? ఒక నిమిషం ఆగండి. దిగ్ 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 దిగ్. నువ్వు దిగ్ 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 దిగ్. కెమెరా ఉందిరా. దగ్గర గాడ్ లేదు గీడ్ లేదు. చూస్తాండి ఎలా, నా కలర్ వచ్చింది అంటేనే. మీరు కూర్చోండి మేడం. ఒక నిమిషం, ఇప్పుడు కూర్చోండి మేడం. ఈ ఆటో రాజాకు ఆటో క్వీన్ దొరికేసింది. థ్యాంక్ యూ. దేనికి మేడం? నిన్న మీ కొటేషన్ చదివిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మా అమ్మ నాన్న విడిపోయారు, దానికి నేనేం చేయను? ఆలోచించి బాధపడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయా? అంతే కదా మేడం. నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద బుక్స్ చదివాను, పెద్ద పెద్ద మనుషులు చెప్పే మోటివేషన్ స్పీచ్లు విన్నాను, కానీ అవేం నాకు పని చేయలేదు. కానీ మీ ఆటో వెనుకున్న కొటేషన్ మాత్రం నా లైఫ్నే మార్చేసింది.
రోడ్డు మీద పోయేటప్పుడు గతుకులు గుంటలు వస్తూ ఉంటాయి మేడం. వాటిని దాటేవాడికే వాటి బాధ తెలుస్తుంది. అలా బాధపడకుండా ఉండాలనే మేము వెనకాల కొటేషన్స్ రాపిస్తూ ఉంటాం. అదేంటి ఆపేశారు? మెట్రో స్టేషన్ వచ్చేసింది మేడం. మెట్రో స్టేషన్ దగ్గర దింపమని నేను చెప్పానా? మరి మీకేం ఇబ్బంది లేకపోతే మా ఇంటి దగ్గర దింపుతారా? కొద్దిగా దూరమే, మీకు ఓకే అంటేనే. ఎల్బీ నగర్ వరకైనా ఓకే మేడం, నేను రెడీ.